ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం నో టాలరెన్స్. ఆ విషయంలో చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మాత్రం మనం అందరం కూడా ప్రజల మనోభావాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష, లా అండ్ ఆర్డర్, జీరో టాలరెన్స్. దాంట్లో నేనేమాత్రం రాజీ లేదు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే, రాజకీయ ముసుగులో నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తాం, నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళని పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం, ఆడబిడ్డల శీలాన్ని కాపాడుతాం, ఆస్తుల్ని కాపాడుతాం, భద్రతకు భరోసా ఇస్తాం. అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు వీళ్ళు ఇక్కడికి రాకపోవచ్చు, నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు దిశ జాబ్ ఫస్ట్, దీనికి అత్యుత్తమైన పాలసీలు తీసుకొచ్చాం. రేపు వెళ్ళిన టూరిజం కూడా తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పెట్టుకున్నాం. దీంతో ముందుకు పోతాం. ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ పెట్టి అమరావతి పట్టాలెక్కిచ్చాం, పోలవరం పట్టాలెక్కిచ్చాం. రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం. అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలనో చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్న, గోదావరి వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే ఇది వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది. దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం, గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం. అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ ఏదైతే సూపర్ 6లో దీపం 2 ఇచ్చాం, దీన్ని కూడా రాబోయే 4 నెలలు ఎవరైతే గ్యాస్ కావాలో తీసుకుని వెసులుబాటు ఇచ్చాం. దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఒకవేళ వాళ్ళు డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడైతే 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు పోతుంది. అట్లా కాకుండా వీలైనంత వరకు నేరుగానే ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే మనమే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవకాశం వస్తుంది. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాల్లో పనులు, రోడ్లు, మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టాం. 150 రోజుల్లో లక్షల కోట్ల రూపాయలకు పెట్టుబడులకు మళ్ళీ శ్రీకారం చుడుతున్నాం. నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు, కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం ఇంకా రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది. వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. దానివల్ల ఫలితాలు, మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ చెత్త పన్ను మీద వేసిన ట్యాక్స్ రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉంది టౌన్స్లో. నిన్న కూడా ఎవరో తీసుకొచ్చి చూపించారు, ఫోటోలు ఆంజనేయులు చూపించాడు. చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని ఎమ్మెల్యేలు చెప్తాను, అప్పుడప్పుడు పోయి చూడండి. ఆ చెత్త క్లీన్ చేయించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టండి. మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు, ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేయండి. చేసి అదేమ్మా ఎక్కడ వేయాలని నారాయణ గారు చూపిస్తారు ప్లేసు, చూపించినాక అక్కడ వేయండి. మీరు దానికి దోహదం చేయండి. అదే మరి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల, సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూడ్చే బాధ్యత, వాళ్ళు గుంతలు తొగిపోతే ఆ గుంతలన్నీ పూడ్చే బాధ్యత మేము తీసుకున్నాం. ఈరోజు 1, 2 కాదు,
ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గొంతులు ఏంటో అర్థం కాని పరిస్థితి. మొత్తం ఒకటే చెప్పాం, 850 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రంలో అన్ని గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకో పక్క నేషనల్ హైవేస్ అయితే 55,000 కోట్ల రూపాయలు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు. 72,000 కోట్ల రూపాయలు రైల్వేస్లో రాబోయే 3-4-5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దిశ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులకు ఫస్ట్ టైం చరిత్రలో 10% మద్యం షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000కు పెంచాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కు పెంచాం. దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000కు పెంచాం. వేద విద్య చదివినటువంటి నిరుద్యోగ నేతకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు సహాయం చేశాం. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు తేవడానికి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పాడి రైతులకు 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని రైతులు కౌలు రైతులకి 400 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తున్నాం. పోలీస్ శాఖని 100 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. కొప్పర్తి, ఓర్వకల్, కృష్ణపట్నం, నక్కపల్లి 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. దీనికి దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 300 ఎకరాలు భూమి ఇచ్చాం. విశాఖ రైల్వే జోన్ భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక పర్యాలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లోవలో 52 ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ లోపల 1,00,000 ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం. అదే మరి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కదా దిశ. అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని మళ్ళీ మనకుండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు, సాధికారత కోసం ఖర్చు పెడతాం. ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ 6 కానీ, మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు, ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం. ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని చెప్తాం, మన దృష్టికి కొన్ని వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటా ముందుకు పోతాం. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం చూస్తున్నాను, ఎప్పుడూ చూడనటువంటి అధికారుల్లో నిర్వీర్యం చూస్తున్నాను. వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఆ వ్యవస్థల్ని రన్ చేసే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, వ్యక్తులు కానీ ఎక్కడికక్కడ 5 సంవత్సరాల నుంచి ఒక షాక్లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎంప్లాయీస్కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం.
ఎంత తొందరగా చేయగలుగుతామో అంత తొందరగా చేయడానికి అనేక చర్యలు తీసుకుని మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు పోవాలంటే వీలైతే దీర్ఘకాలంలో ఇంకా ముందుకు పోవాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందులో ఇది మొదటి మెట్టు ప్రారంభం మాత్రమే ఇది. ఆ ప్రారంభంలో ఉండే అన్నీ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం బడ్జెట్ చూస్తే 2,94,427 కోట్ల రూపాయలు. పోయిన సంవత్సరం యాక్చువల్ కంటే 15% అదనం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్లు, మూలధన వ్యయం 32,712 కోట్లు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు